యజ్ఞం బ్రహ్మాండంగా సాగుతుంది. ఇంతలో సామవేదంలో పండితుడు ఉద్గాత అయిన గోబీలుడు సామగానం చేస్తూ మధ్యలో స్వరం తప్పాడు. ఇది 1-2 సార్లు కాదు, చాలా సార్లు జరిగింది. శ్వాస పీల్చటంలో తప్పు వస్తోంది. అప్పుడు యజమానుడైన దేవదత్తుడికి అతడి మంత్రాలు విని కోపం వచ్చి అతడి వైపు చూశాడు. గోబీలుడు అదేమీ పట్టించుకోకుండా శ్వాస పీలుస్తూ మళ్లీ మంత్రాన్ని తప్పుగా పలికాడు. దేవదత్తుడు కోపాన్ని తట్టుకోలేకపోయాడు. ఓ మూర్ఖుడా, తప్పులు చదవకు అని అరిచాడు. అందరి ముందర దేవదత్తుడు అలా అనేసరికి గోబీల పండితుడికి అవమానమైపోయింది. దేవదత్తుడిపై కోపించి, మూర్ఖస్తే భవితా పుత్ర శట శబ్ద వివర్జిత, నువ్వు పుత్రుడి కోసమే కదా యజ్ఞం చేస్తున్నావు, అలా అయితే నీకు మాటలు నాని మూర్ఖుడే జన్మిస్తాడు అని శపించి ఇంకా ఇలా అన్నాడు. శ్వాసను నియంత్రించటం, గుక్కపట్టి చెప్పడం అన్ని వేళలో